యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశములు ఉండెను. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినము ప్రకాశించినట్లుండును. ప్రార్థించదు తండ్రి, చదవబడిన లేఖన కొరకు వందనాలు. వాక్యమైన దేవుడు, నీ వాక్కు చేత ఈ ఉదయకాల మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున. మనం ఆరాధించే దేవుడు ఆయన గాయాలను కట్టేటువంటి వాడు. విరిగిపోయిన దానిని తిరిగి దాన్ని పరిష్కరించి నిలబెట్టగలిగినవాడు. విరిగిపోయినటువంటి మనస్సును, విరిగిపోయినటువంటి హృదయాన్ని తిరిగి మరలా బాగు చేసి సిద్ధపరచగలిగినవాడు ఆయన మాత్రమే. మనిషి జీవితంలో అనేకమైన పగుళ్ళు ఉంటాయి. అందులో కొన్ని విషయాలు మీకు పరిచయం చేస్తున్నాను. 7 విషయాలు మీకు పరిచయం చేసి కొంచెం వాక్యంలోనికి వెళ్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 6-7 వచన భాగాలలో ఈ రీతిగా రాయబడుతుంది. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోను, దార యొద్ద కుండ పగిలిపోను, బావి యొద్ద చక్రము పడిపోను, మన్నైనది మరలా వెనుకటికి వెళ్ళిపోను. దాని అర్థం ఏంటంటే, ఒక దినం మన యొక్క బలం అనేటువంటిది బలహీనమైపోతుంది. ఇక్కడ రాయబడుతుంది, దార యొద్ద కుండ అది పగిలిపోవును. శరీరం యొక్క బలం అనేటువంటిది ఒక దినం మనం ఎంత బలంగా పొందుకొని అనుకున్నా అది యవ్వన కాలం తర్వాత తిరిగి మరలా ధారలుగా పగిలిపోతుంది. ఏదో ఒక రోజు స్ట్రెంగ్త్ అనేటువంటిది, లేకపోతే అది బలం అనేటువంటిది, అది పూర్తిగా పగుళ్ళు అనేవి వస్తాయి. ఒక దినం మన బలం అనేది పగుళ్ళు కలుగుతుంది. రెండో విషయం గమనించండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 50వ వచన భాగంలో ఈ రీతిగా చెప్పబడుతుంది. యేసు ప్రభువారితో ఉన్నటువంటి శిష్యులు, అప్పటి వరకు ఉన్నటువంటి వారు, ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు యేసు ప్రభువారిని అమ్మివేసేటువంటి సమయం, అది అప్పగించేటువంటి సమయం. ఆ సమయంలో అప్పుడు వారందరూ ఆయనను విడిచిపోయిరి. ఏదో ఒక దినం, సెకండ్ వన్, ఏదో ఒక దినం మన యొక్క రిలేషన్షిప్ అనేది పగుళ్ళు కలుగుతాయి. మేము చాలా బాండింగ్ ఉన్నామండి అంటే అది కొన్నిసార్లు మన యొక్క బంధుత్వాల్లో కానీ లేకపోతే కుటుంబ వ్యవస్థలోనైనా అది పగుళ్ళు అనేవి కంపల్సరీ, అది ఏదో ఒక విషయంతో పగులుతాయి. అప్పుడు మన దగ్గర ఎవరు ఉండటానికి ఇష్టపడరు. ఆ పగులు కలిగినటువంటి స్థలం, ఆ పగులు కలిగినటువంటి మనిషి దగ్గర ఎవరు ఉండటానికి ఇష్టపడరు, దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు వరకు ఉన్నటువంటి శిష్యులు, అప్పటి వరకు ఉన్నటువంటి ప్రజలు, యేసు ప్రభు మహిమ పొందినటువంటి వారు, అద్భుతాలు చూచిన వారు, నీ వస్త్రపు చెంగు ముడితే చాలయ్యా అని చెప్పుకున్నటువంటి వారు, ఆయన మాట ద్వారా కుంటివారు, గుడ్డివారు స్వస్థ పొందిన వారు అందరూ కూడా కనుమరుగయ్యారు. యేసు ప్రభు వారి శిష్యులే వారందరూ కూడాను ఆయనను విడిచి వెళ్ళిపోయారు. దాని అర్థం, ఒక దినం కుటుంబ వ్యవస్థ అయిన బంధుత్వం అనేటువంటిది కంపల్సరీ పగుళ్ళు అనేవి కలుగుతాయి. మూడో విషయం మీకు పరిచయం చేస్తున్నాను. బైబిల్ లేఖనం ఒకరోజు ఏదో ఒక దినం
మన ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి దానికి కూడా పగులు కలుగుతాయి. మై బ్రేక్ సమ్డే. ఒకరోజు మనకు కలిగిన ఆస్తి, మనకు కలిగినటువంటి అంతస్తు, మనకు కలిగింది ఏదైనా సరే దానికి కూడా పగులు కలుగుతాయి. దేవాది దేవుడే తెలియపరిచాడు. ఒకరోజు ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి ఆయన దిగి వెళ్తున్నప్పుడు మార్గంలో అతను దొంగల చేతన తీసుకెళ్తున్నదంతా కూడా దోచుకొని వస్త్రాలు సైతం దోచుకున్నారు. తను ఊహించనే లేదు ఇలా జరుగుతుందని. కొన్ని సందర్భాలు మనం ఊహించలేం. ఇలా ఎందుకు అయింది, ఇలా ఎందుకు జరిగింది, ఊహించిన రీతిగా పెను ప్రమాదం, అది ఆర్థిక నష్టం రూపంలో అది కనబడుతూ ఉంటాయి. 4వ విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచన భాగంలో ఏదో ఒక రోజు 4వ విషయం రాసుకోండి. ఏదో ఒక రోజు మన ఆత్మీయ జీవితంలో పగులు ఏర్పడతాయి. దేంట్లో? నేను ఆత్మీయతలో చాలా బలంగా ఉన్నాను బ్రదర్, మేము చాలా వైరాగ్యం కలిగి ప్రార్థన చేస్తాం, మేము భలే పాటలు పాడుతాం. ఎంత పాటలు పాడినా, ఎంత వైరాగ్యం కలిగి ఉన్నా ఆత్మీయ జీవితంలో కూడా ఏమొస్తుంది? పగుళ్ళనే కలుగుతాయి. ఉత్తమమైనటువంటి మన స్పిరిచువాలిటీ విషయంలో కూడా ఒక దినం పగులు కలుగుతాయి. మనం పాపం చేయలేదని చెప్పుకొనిన ఎడల, ఆయన అబద్ధికుడిగా చేసుకున్న ఎడల, ఆయనను అబద్ధికునిగా మనం ఏం చేస్తాం? పాపం లేదంటే కనుక దేవుని అబద్ధంతో నింపినటువంటి వారంగా అవుతాం. ఆయన మాటలో వాక్యంలో చేత మనము కడగబడి దేవుని కొరకు నిలబడాల్సినటువంటి సంఘం చిన్న మచ్చగలిగినా కూడా దేవుని అబద్ధికునిగా చేస్తాం. పైకి కనపడుతున్న లోపల అంతరంగంలో మన యొక్క స్పిరిచువాలిటీ విషయంలో ఏమొస్తుంది? చిన్న తప్పిదం, అది గాయంగా, అది విరిగినటువంటి వ్యక్తిగా కనబడతాం. 5వ విషయాన్ని గమనించండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచన భాగం. ఏలియా గురించి చెప్పబడుతుంది. ఒక దినం, ఏదో ఒక రోజు మన ఎమోషన్స్ అనేటువంటివి ఒక దినం పగుళ్ళు అనేవి కలుగుతాయి. అంటే భావోద్వేగాలు. ఏదో ఒక దినం మన భావోద్వేగం అనేటువంటి దానికి పగుళ్ళు అనేవి కలుగుతాయి. ఏలియా చాలా బలమైనటువంటి ఒక ప్రవక్త. ఆయన ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని కురిపించబడింది భూమి మీదకి. ఆయన ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని కురిపించబడింది. చాలా గొప్ప అద్భుతమైన కార్యాన్ని ప్రజలందరూ చర్చించారు. ఇంతటి ప్రవక్త ఒక దినం ఇలా మాట్లాడుతున్నాడు. ఎక్కువ కాలం కూడా గడపలేదు అది. ఆ ఆనందం, ఆ అనుభవం, ఆ ఉద్వేగం, ఆ ఉద్రేకం ఇవి ఎక్కువ కాలం లేదు. వెంటనే యెజబెలు ఒక దండోర వేయించగానే వెంటనే ఇతను కూడా దూరంగా వెళ్ళిపోయి అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ అతడు చేస్తున్నటువంటి ప్రార్థన ఇదే: ఎంత మటుకు చాలు నా ప్రాణం తీసేసుకో. అంటే దాని అర్థం, ఎలాంటి వ్యక్తి అయినా ఒక దినం భావోద్వేగానికి పగులని కలుగుతాయి. ఎంత బాగా ఉండు, ఎంత బాగా చదువు, ఎంత బాగా ఉద్యోగం చేయి, ఎంత బాగా నీ కుటుంబంలో పని చేయి, ఆ కుటుంబ పరిస్థితులను బట్టి ఏం కలిగిద్దంటే, ఎందుకు ఇంకా ఎంత చేసినా కూడా ఇంత కష్టంగా ఉంది, ఎందుకు అనవసరమే జీవితం. ఏదో ఒక దినం భావోద్వేగానికి మనం ఏం చేస్తుంటాం? లోనవుతూ ఉంటాం, ధైర్యాన్ని కోల్పోతుంటాం. 6వ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఏదో ఒక దినం మన నిరీక్షణకి కూడా పగులు కలుగుతాయి. దేనికి కలుగుతాయి చెప్పండి గట్టిగా? మన నిరీక్షణకి కూడాను పగుళ్ళు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచన భాగంలో దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని, నీకు పుట్టబోయే బిడ్డ ద్వారా ఇదిగో ఇంతగా నేను దీవించబోతున్నానని చెప్తున్నాడు. ఎప్పుడు ఆ మాట చెప్తున్నాడంటే అబ్రహాము గారికి 100వ సంవత్సరం కూడా వచ్చేసింది. ఇప్పుడు శారా గారి వయసు 90వ సంవత్సరానికి వచ్చేసింది. శారా అంటుంది,
సాగిలి పడి నవ్వుతున్నాడు. ఆయనేమో మనసులో వీళ్ళకి ఏమైందంటే ఇప్పుడు నిరీక్షణ విషయంలో క్రాక్స్ వచ్చాయి. అంతవరకు నిరీక్షించారు. 75 సంవత్సరంలో దేవుడు మాట్లాడినప్పుడు నిరీక్షణ ఉంది. ఇప్పుడు 100వ సంవత్సరం వచ్చింది. దేవుడు ఎప్పుడో చెప్పాడు, చేస్తానన్నాడు. ఇంత ఆలస్యమా? నా జీవితంలో ఏ తప్పు చేసిన ఇంత ఆలస్యం అవుతుంది? ఎందుకని అన్నీ కూడా ఇంత ఆలస్యం జరుగుతున్నాయి అని తన జీవితంలో నవ్వుకుంటున్నాడు లోపల. దేవుడు అది తన హృదయంలో నవ్వును కూడా గమనించారు. అంటే నిరీక్షణకు కూడా ఒక దినం ఏమైంది? పగుళ్ళు అనేవి కలుగుతాయి, క్రాక్స్ అనేవి కలుగుతాయి, గాయం అనేది కలుగుతూ ఉంటుంది. 7వ విషయాన్ని గమనించండి. బైబిల్ లేఖనం తెలియజేస్తూ ఉంది. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14 నుంచి 16 వచ్చిన భాగాలు. ఏదో ఒక రోజు ఎస్టీమ్, మన యొక్క గౌరవం అనేటువంటిది, ప్రతిష్ట అనేటువంటిది, మేము ఈ గౌరవంతో బతికేమనుకుంటాం, కానీ అది ఏదో ఒక రోజు ఆ గౌరవానికి ఏం కలిగింది? పగుళ్ళు కలుగుతాయి. ఇది కంపల్సరీ వస్తాయి. ఏదో ఒక దినం పగుళ్ళు అనేవి కలుగుతూ ఉంటాయి. అంటే దాని అర్థం, ఈరోజు తను మాట్లాడుతున్నాడు యోబు గారు, నా బంధువులు నా ఎదురుకు రాకి ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచి ఉన్నారు, నా ఇంటి యొక్క దాసీలు జనులను అన్యునిగా చూస్తున్నారు. నేను వారి దృష్టికి ఎలా ఉన్నానంటే, నా ఇంట్లో వాళ్ళకి నేను ఒక పరదేశిలాగా ఉన్నాను, నా ఇంట్లో వాళ్ళకి ఒక చులకనగా ఉన్నాను, నా ఇంట్లో వాళ్ళకి నేను ఎలా ఉన్నానంటే నన్ను దూరం పెట్టి మాట్లాడుతున్నారు. 16వ వచనం చూడండి. పనివారిని పిలువగా వారేమి పలకుండా ఉంటున్నారు. వాళ్ళకు కూడా లెవెల్ పెరిగింది ఈ మధ్య. ఎందుకంటే నేను నా పరిస్థితి చూచి, నా గాయాన్ని చూచి, నా కలిగిన పగులను చూచి, నేను నలగొట్టబడుతున్నాను చూచి, నా పనివారు నేను పిలిచినా కూడా వారు కూడా పలకటలే. 17వ వచనం, నా ఊపిరి నా భార్యకి ఎలా అయిందంటే చాలా అసహ్యంగా ఉంది, నా వాసన కూడా వారికి అసహ్యంగా ఉంది. కనుక ఏదో ఒక దినం మనిషికి ఉన్నటువంటి గౌరవం అనేటువంటిది, ఆ మనిషికి ఉన్నటువంటి ఆ గౌరవం లేక ప్రతిష్ట అనేది తిరిగి కంపల్సరీ అది పూర్తిగా పగులు అనేది కలుగుతాయి. ఆమేన్. కలుగుతాయా లేదు చెప్పండి. ఇప్పుడు కలుగుతాయి. కానీ మనం ఆరాధించే దేవుడు చెప్తున్నాడు, మనిషి సమయంలో ఎవ్వరూ కూడాను దగ్గర చేర్చుకోరు. ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి కలిగింది? దేవుని వాక్యం అంటది, కీర్తన 91లోనే అంటారు, ఆ మోషే గారు తెలియజేస్తాడు, నీ పాదం తొట్టిల్లకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించినని వాక్యం చెబుతుంది కదా. దేవుడు నాకు ఈ జీవితంలో ఇలాంటి పరిస్థితిలోనికి నడిపించారు. నా ఇంటిలోకి ఎందుకు ఈ రోగం వచ్చింది? ఎందుకు నా ఇంటిలో సమృద్ధి లేదు? ఎందుకు నా వ్యక్తిగత జీవితంలో నేను ఏంటో నా దేవుని తెలుసు, నేను ఎంత యథార్థంగా ఉన్నానో దేవుని తెలుసు. ఆయనను ఎందుకని పగుళ్ళు అనేవి కలుగుతూ ఉన్నాయి? ఏదో ఒక తెలియనటువంటి బాధ ఉంటుంది. వాట్ ఈస్ రాంగ్ విత్ మీ? ఏ తప్పు చేస్తే నేను నాకెందుకు ఇంత పెద్ద పరీక్ష శోధన గుండా నా జీవితం నడుచుకుంటూ పోతుంది? పగుళ్ళు అనేవి కలుగుతున్నాయి. ఎంతవరకు సరిచేసినా ఏదో ఒక పగులు కలుగుతూనే ఉంటున్నాయి. నా దేవుని చిత్తాన్ని బట్టి నేను నడవలేదా? ఇప్పుడు చిన్న ప్రశ్న వేసుకుంటుంటాం కదా. కానీ వాక్యం అంటుంది, దేవుడు తన పిల్లలను అందమైన పాత్రగా చేయటకు, అది కిందకు పడిపోతున్నా తిరిగి ఆయన సారి మీద నిలబెట్టగలవాడు. ఆమేన్. ఇర్మియాతో తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలో నేను కుమ్మరింటికి వెళ్ళగా అతడు సారి మీద పని చేస్తున్నాడు. కుమ్మరి అతడు జిగిటి మట్టితో చేస్తున్నటువంటి ఆ కుండను అతని చేతిలో నుంచి విడిపోయింది. ఆ జిగిటి బన్నను మరలా
అతను పడవేయకుండా ఒక అందమైన పాత్రగా చేస్తాడు. అలాగే నేను చేయు దేవుడనయ్యన్నాను. ఆమేన్. నేను మాత్రమే నీ గాయాలు కట్టు దేవుడను. ఆయన మాత్రమే నీ యొక్క విరిగిన హృదయాన్ని కట్టగలిగిన దేవుడు. ఆయన మాత్రమే నీ విరిగినటువంటి ప్రతి పరిస్థితులను నిలబెట్టగలిగిన వాడు. ఈ దినం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. ఏ విషయంలో నీ విశ్వాసం ఒక దినం ఒకవేళ అది విరిగిపోయినట్లుగా ఉందా? నీకు కలిగిన నిరాశ కలుగుతుందా? ఆశను కోల్పోయి నిరీక్షణ లేకుండా క్రాక్స్ వచ్చిన దానికి నలగొట్టబడిపోతుందా? నిరీక్షణ లేదు బ్రదర్ అంటున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో నేను ఒక పరదేశిని అయిపోయాను. నా ఇంటి వారికి నా మాట చాలా కష్టంగా ఉంది. నా ఇంటి వారు నా మాటను బట్టి చాలా దూరంగా ఉంటున్నారు. కారణం నా జీవితంలో ఒక పగుళ్ళు కలిగాయని, నా జీవితంలో పగుళ్ళు వచ్చాయని, నా బంధువులు కూడా నన్ను పక్కన పెట్టారు. ఎవరు నాకు దగ్గరగా లేరు, అందరూ దూరం పెట్టారు. ఎందుకు ఇలాగా? అందరూ నాకు దూరం చేసిన, అందరూ నిన్ను దూరంగా పెట్టిన, ఒకవేళ నీ విశ్వాసం బలహీనమైపోతున్నా, నీ నిరీక్షణ కోల్పోయేది, పగుళ్ళు వచ్చిన, నీ ఆరోగ్య పరిస్థితిలో పగుళ్ళు కలిగిన, నీ ఆర్థిక పరిస్థితిలో పగుళ్ళు కలిగిన, నా దేవుడు తిరిగి మరలా అందమైన పాత్రగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మనిషి ఎవరు కూడాను పగిలిపోయిన దాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడతారా? చెప్పండి, నోరు తెరవండి. పగిలిపోయిన దానికి వాల్యూ ఉండదు. మీరు వేసుకున్నటువంటి డ్రెస్ ఉంది, అది చిరిగిపోయినటువంటి, అది షర్ట్ అవ్వచ్చు ఒకవేళ ఎక్కడైనా, లేకపోతే అది శారీ అవ్వచ్చు. అది ఒకవేళ చిన్న మరక కానీ, లేకపోతే దానికి చిన్న గీత కానీ పడినప్పుడు కంపెనీలో ఇచ్చేటువంటి చీర యొక్క వాల్యూ కంటే సెకండ్లో దాన్ని ఏం చేస్తారు? మరలా తిరిగి తక్కువ రేటుకి అది అందించబడుతుంది. ఏదైనా మీరు కుండను కానీ లేకపోతే వస్తువుని కానీ కొంటున్నారనుకో, ఊరికి పగిలిపోయినట్లు కొంటారా? చెప్పాలి. ఎలక్ట్రిక్ సామాన్లు కొంటాం, అది ఒకవేళ నలిగిపోయిందా లేదా అని బాగా చూసుకుంటాం. అది పని చేస్తుందా లేదా చూసుకుంటాం. అది ఒకవేళ చొట్టలు పడినా కూడా ఏ మనిషి దాన్ని కొనడానికి ఇష్టపడడు. దాని కంపెనీ వాళ్ళు అయితే షాప్ యజమాని దాని సగం రేటు తగ్గించి మరొక సగం రేటుకి పెడతాడు. దాన్ని ట్యాగ్ చేసి పెట్టినా కూడా దాన్ని కొనటానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఇది మరలా ఊటకొండగా మారిపోద్దేమో, తిరిగి మరలా ఏదో ఒక సమయంలో తక్కువ టైంలోనే ఇది దాని యొక్క లైఫ్ టైం అనేది పాడైపోతుందేమో. ఒక ఆటోమొబైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వారు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆటో ఫీల్డ్లో ఉన్నారు మీరు. ఏదైనా మీ కార్ డెంటింగ్ పడింది అనుకో, ఉన్న రేటు కంటే తక్కువ చేసుకుంటాడా లేకపోతే అదే రేటుకి ఎక్కువ రేటు వేసుకుంటాడు ఎవడైనా? ఎవరు అలా కొనరు. ఆ కార్ డెంటింగ్ పడింది కనుక కంపల్సరీ దాన్ని తగ్గించి కొంటారు. ఆ కార్ లేకపోతే పెయింట్ వేయబడింది, తిరిగి మరలా అది ఎంత అందమైన పెయింట్ వేసినా దాన్ని కొనేటువంటి వారు ఆల్రెడీ కంపెనీ పెయింట్ లేదు కదండి అని తిరిగి దాన్ని తక్కువ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఫ్రూట్స్ కొంటున్నారు, వెజిటేబుల్ కొంటున్నారు, మంచివి కొంటారు, లేకపోతే మార్కెట్లో సెకండ్ రేట్కే పాడైపోయినవి కూడా అమ్ముతుంటారు. పాడైపోయినవి కొనుక్కుంటారు, తక్కువకి వస్తున్నాయని. చెప్పాలి నోరు తెరిచి, మీకు అర్థమయ్యే రీతికి చెప్తున్నాను నేను. పాడైపోయినవి కొంచెం పాడుగా రేపుడు వరకు లేదు, ఈ రోజు వరకే ఉంటాయి, రేపుడు పాడవుతాయి అనుకున్నటువంటి వెజిటేబుల్స్ కూడా బయట అమ్ముతుంటారు, చాలా తక్కువ. అవి ఎవరిని కొనుక్కుంటారా? మంచిదో పుచ్చిపోయిందో చూసుకొని మరి మంచివే వెజిటేబుల్స్లో కూడా చూసుకొని కొనుక్కుంటాం. మనిషి ఎప్పుడు కూడా పాడైన దాన్ని స్వీకరించడు. మనిషి ఎప్పుడు పగిలిపోయిన దాన్ని, క్రాక్స్ వచ్చిన దాన్ని స్వీకరించడు. మనిషి ఎప్పుడు నలిగిపోయిన వస్తువును ఎప్పుడు కొనం మార్కెట్లో, అది ఎంత తక్కువ పెట్టినా. ఎందుకంటే అదే రేటులో 10 రూపాయలు ఎక్స్ట్రా అయితే కొత్త వస్తువే వస్తుంది అనేటువంటి ఆలోచన మనిషికి ఉంటుంది ఎప్పుడు కూడా. జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు. నేను చెప్పిన తర్వాత సమయం లేకపోతే వచ్చే వారం కూడా కంటిన్యూ చేస్తాను. వాక్యం ఈ రీతి తెలియజేస్తుంది. కుమారి వాని ఇంటి దగ్గరికి వెళ్ళావు, ఏం చూచావు? అయ్యా, అతడు పడిపోయిందని దాన్ని పడవేయటానికి ఇష్టపడటంలే, ఆయన దాన్ని తిరిగి మరలా
ఆ సారె మీద నిలబెట్టి పగులు వచ్చినా దాన్ని సరిచేసి బాగు చేసి అందమైన పాత్రగా చేయవాడు ఆయన. అందమైన పాత్రగా చేయవాడు. కారణం ఏంటి? కారణం ఎందుకు అంటే పగిలిపోయిన దానికి లోకంలో విలువ ఉండదు. పగిలిపోయిన కుటుంబానికి లోకంలో విలువ ఉండదు. పగిలిపోయిన హృదయానికి లోకంలో విలువ ఉండదు. జాగ్రత్తగా గమనించండి. పగిలిపోయిన దానికి ఎక్కువ ప్రైస్ పెట్టి ఎవ్వరూ కొనరు కదా. దాన్ని తక్కువకే కొనడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దానికి ఒక మచ్చ ఉంది, దానికి ఒక చిన్న డాగ్ ఉంది, ఏదో ఒక చోట అక్కడ నలిగిపోయింది, ఎక్కడో చోట ఒక పగులు అనేది కలిగింది కనుక ఆ మార్కెట్లో దానికి వాల్యూ ఉండదు, విలువే ఉండదు. దానికి ఎక్కువ కూడా ఎవరు కూడాను ఒత్తిడి చేయలేరు. ఎంత పాత్ర అందంగా ఉన్నా, ఆ పాత్ర ఎంత అందంగా ఉన్నా దాన్ని ఎక్కువగా ఆ రేటు పెట్టి ఎవరు కొనుక్కోరు కదూ. అలాగిన మన జీవితం కూడా అంతే. పైకి ఎంత బాగున్నా లోపల అనేక మంది హృదయాలు గాయాలైపోయాయి. పైకి బాగానే ఉన్నట్టుగా లోపల ఏదో ఒక మానసికంగా కృంగుబాటు, ఏదో ఒక బలహీనత, నిరీక్షణలో గాయం, లేకపోతే విశ్వాసంలో గాయమై, లేకపోతే ఉన్నటువంటి బంధువుల మధ్యలో దూరంగా నిలబడుతూ ఏదో ఒక నష్టం అనేది కలుగుతూ దూరం అవుతూ ఉన్నారు. దేవుని సమాజం గమనించాలి. ఎప్పుడు కూడాను క్రాక్డ్ పాట్స్కి ఎప్పుడు కూడాను పగుళ్ళు వచ్చినటువంటి కుండలకు, పగుళ్ళు వచ్చినటువంటి వస్తువులకి పాపులారిటీ ఉండదు, దానికి విలువ ఎక్కువ ఉండదు మార్కెట్లో. ఏదైనా ఒక గెస్ట్ మీ ఇంటికి వచ్చాడు, ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఇంట్లో పగిలిపోయిన కప్పు తీసుకొచ్చి చాలా ఖరీదని చెప్పి ఆ కప్పులో ఆ గెస్ట్కి తీసుకొచ్చి ఇస్తారు ఎవరైనా? చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి. పగులు వచ్చింది, ఇది చాలా విలువ పెట్టుకున్నాం ఈ కప్పుని అని, ఎక్కడో దేశం నుంచి తీసుకొచ్చాం ఈ కప్పుని అని చెప్పి ఎవరికైనా ఇవ్వగలుగుతామా? దాన్ని తీసి కనపడకుండా దాచిపెడతారు. పగిలిపోయిన వస్తువులు వస్తే, గెస్ట్ వస్తే చూస్తే వీళ్ళు ఏం పెట్టుకున్నారు అనుకుంటారని దాంట్లన్నిటి దాచిపెట్టి కనపడని పగిలిన వాటికి అసలు మనిషి చూపించడానికే ఇష్టపడడు. పగిలిపోయిన హృదయాన్ని ఎదుటివారికి ఫలానా అని చెప్పుకోవటానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి పాత్రలుగా ఒకవేళ ఈ సంఘానికి వస్తున్నావేమో, దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది, నువ్వు నా చేతుల్లోనే ఉన్నావంటున్నాడు ఆయన. నీ కుటుంబం ఇంకా నా చేతుల్లో ఉంది. అందరూ దూరం పెట్టచ్చు, బంధువులు, లేకపోతే నీ పరిస్థితులు, నీకు అన్ని విషయాల్లో కూడా నష్టాన్ని, లేకపోతే క్రాక్స్, లేకపోతే అది గాయాలు అయ్యుండొచ్చు. కానీ నేను నా కుటుంబాలను, మన కుటుంబాలను, గాయపడిన మన జీవితాలను తిరిగి బాగు చేయగలవాడు, తిరిగి ఆయన కట్టగలవాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. దేవుడు తిరిగి కట్టగలవాడు, ఆయన శక్తి గలవాడు. వాక్యం ఈ రీతి తెలియజేస్తుంది. ఒక మొదటి విషయాన్ని ఈ ఉదయకాలం మీకు పరిచయం చేస్తూ నేను వచ్చే వారానికి ముందు ఈ వాక్య భాగాన్ని తీసుకుని వెళ్తాను. నెంబర్ 1, కీర్తనలు 51వ కీర్తన. కీర్తనలు 51వ కీర్తన 17వ వచ్చిన భాగం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీవు అలక్ష్యం చేయవు. దేవుడు ఎలాగన గాయాలు కడతాడు? గాడ్ యాక్సెప్ట్స్ ద బ్రోకెన్ హార్టెడ్. ఎవరైతే విరగబడిందో, నలగొట్టబడిన హృదయాన్ని ఆయన వారి ప్రార్థన ఆలకించు దేవుడు. నలిగిపోతున్న నీ హృదయం, నువ్వు నోరార హృదయంతో ప్రార్థన చేయగలిగితే తిరిగి ఆయన కట్టడానికి సిద్ధంగా ఉన్నవాడు. దావీదు ఈ రీతిగా చెప్తున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగం. నలిగిన హృదయం ఆయన అలక్ష్యం చేయుడు. ఆయన వారితో కూడాను సమీప బంధువుగా ఉంటాడు. నలిగిపోతున్న వారి మధ్యలో ఆయన ఒక సమీప బంధువుగా ఉంటాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేస్తుండగా పడవేయడానికి వెళ్ళిన బలిష్ఠులు కాలిపోయారు.
అయితే వారితో పడవేయబడినటువంటి ఈ యొక్క ముగ్గురు మధ్యలో 4వ వ్యక్తిగా ఆయన సమీప బంధువుగా యేసు ప్రభు వారితో కూడా నడుస్తూ ఉంటాం నెబుకద్నెజరు చూడగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా ఒక మనిషికి విరిగిందా, అది ఎముకైనా ఇంకోటైనా అది అతికించబడడం చాలా కష్టం. ఏదైనా ఒక మాట చేత మనసు హృదయం విరిగిపోయిందా, ఆ హృదయంలో గాయమైపోయిన హృదయం అది అతకబడటం అనేది చాలా కష్టం, చాలా కష్టం. ఏదో ఒక రోజు పరిస్థితులన్నీ కూడా చాలా వ్యతిరేకంగానే ఉన్నప్పుడు మనిషి యొక్క హృదయంలో గాయమై తిరిగి మరలా కట్టుకోవాలంటే వారితో మాట్లాడాలన్న చాలా కష్టంగా ఉంటుంది. మనం ఆరాధించే దేవుడు సమస్తము బాగు చేయవాడు, సమస్తము బాగు చేయవాడు. హన్నా చాలా కాలం అయిపోయింది తను ప్రార్థన చేస్తుంది. తను చాలా కాలం భోజనం కూడా చేయటం లేదు. తనకు చాలా కోపం ఉంది ఆమె లోపల. కారణం ఏంటంటే ఆమె గర్భము తెరవబడలే. చాలా సంవత్సరాలు అయిపోయింది వివాహమై చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు మాట్లాడే మాటలు చాలా గాయాలవుతున్నాయి. భోజనం చేయడం మానేసింది. భర్త చిన్న మాటలు చెప్పినా కూడా ఏమాత్రం ఎక్కడం లే. ఇప్పుడు ఎంచుకున్న స్థలం ఏంటంటే దేవుని సన్నిధి. నా దేవుని సన్నిధిని నేను కూర్చొని ప్రార్థించాలి, నా దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థించాలి. విరిగిపోయింది హృదయం, మాటల చేత గాయమైపోయింది. పరిస్థితుల ఇంటిలో ఉన్నటువంటి వారే చాలా చులకనగా మాట్లాడుతుంటే గాయమైపోయింది. అంత ప్రార్థన పర్రాలే, భోజనం కూడా చేయడం మానేస్తుంది. దాని అర్థం ఏంటి? ఆ ఇంటిలో భోజనం చేయడం కూడా వీళ్ళే. అంత పరిస్థితి ఎదురైంది. హన్నా ప్రార్థన చేస్తుండగా శబ్దం లేని ప్రార్థన, కనీసం వాయిస్ అనేది తన నోట్లోంచి బయటికి రాలా. యాజకుడికి అర్థం కాలే, ఏం ప్రార్థన చేస్తున్నావు, మధురాలవయ్యవాటున్నాడు. శబ్దం లేని ప్రార్థన నా దేవుడు ఆలకించి ఆమె గర్భమును తెరిచాడు. ఆమేన్. నీ కన్నీరు ఒక ప్రవాహం వలె నీ కన్నీరు అనేది ఒక ప్రవాహం వలె ఈ మందిరంలో నుంచి కార్చబడాలి. ఎంచుకోవాల్సిన స్థలం దేవుని సన్నిధి. నీ కుటుంబం కట్టబడ్డానికి ఎంచుకోవాల్సిన స్థలం దేవుని సన్నిధి. అక్కడ ఏం చేయాలి? అక్కడ ప్రార్థించిన నా దేవుడు ఆలకిస్తాడు. విరిగిన నా హృదయాన్ని చూస్తాడు, నలిగిపోయిన హృదయాన్ని చూస్తాడు, పగిలిపోయిన నా హృదయాన్ని చూస్తాడు. మనుషులు పై అంతరంగాన్ని చూసి మాట్లాడేవారు, కానీ దేవుడు అంతరంగం లోపల ఉన్నటువంటి భాగాన్ని సైతం కూడా చూస్తారు. మనుషులు కేవలం పై మాత్రమే వెలుపట్టున్నటువంటి వాటిని చూచి మాట్లాడేవారు. అంతరంగం లోపల మనసులో ఆలోచన రాక మునిపే, తలంపుల పుట్ట మునిపే ఎరిగిన దేవుడు ఆయన. ఎంచుకోవాల్సిన స్థలం ప్రార్థన. దేవుని సన్నిధిలో వారు ప్రార్థిస్తుండగా ఎహెజ్కేలు గ్రంథంలో చెప్పబడుతుంది, వారు ఒక మందిరంలో నుంచి ఒక ఊట బయలుదేరి షిత్తీము లోయ గుండా పోయి అక్కడ నీటితో వాటితో తడుపుతూ ఉందట. షిత్తీము అనగా తుమ్మకర్ర అని అర్థం. తుమ్మకర్రకి ఎవరు నీళ్లు పోస్తాడా? తుమ్మకర్రకి ఎవరు నీళ్లు పోస్తారా? ప్రపంచంలో ఎక్కడన్నా చూడండి, ప్రతి చెట్టుకి నీళ్లు పోతారు, తుమ్మ చెట్టుకి నీళ్లు పోయరు. ఏ చెట్టుకైనా నీళ్లు పోయబడదు, తుమ్మ చెట్టుకి నీళ్ళు దగ్గరుండి పోయారు ఎవరు? తుమ్మ చెట్టుని ఎవరు పట్టించుకోరు, కానీ అది ఎదుగుతూ ఉంటుంది. దేవుడు ప్రత్యక్ష గుడారములో ఆ తుమ్మ చెట్టుని ఒక ప్రధానమైనటువంటి పాత్రగా నిలబెట్టారు. ఆయన ప్రాకారముగా తుమ్మ చెట్టుని నియమించుకున్నారు. బలిపీఠానికి దేని వాడారంట? దేని వాడారనగా తుమ్మ చెట్టు కర్రని బలిపీఠానికి వాడారు. నిబంధన మందస్థానికి దేని వాడారనగా ఆ మందస్థము కూడాను తుమ్మ చెట్టు కర్రతోనే. కారణం వాక్యం చెబుతుంది, సహోదరి నీ కుటుంబం కొరకు, నీ పరిస్థితుల కొరకు నువ్వు కన్నీరు కార్చబడాలి. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలియాగం. దేవుని సన్నిధిలో ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుని సన్నిధి అవసరం తింటే నీ హృదయానికి ఎరుగును. ఎక్కడ నలిగిపోతున్నా నీకు తెలుసు, నలగ కొట్టబడుతున్న నీ హృదయం దేవుని సన్నిధిలో మోక
ఆలోచిస్తుండగా తిరిగి మరలా ఆయన కట్టగలిగినవాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుడు కట్టగలిగినవాడు. ఒక వ్యక్తి మందిరంలోకి వచ్చి ఒక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను వారిలో లేను, నేను పుదీనాలో దర్శింపాగిస్తున్నాను, నేను సహాయం చేస్తున్నాను, నేను చాలా మంచోడిని తను తాను తెలియపరుచుకుంటున్నాడు. ఓ పరిసరుడు తెలియపరుచుకున్నాడు, ఆయన పర్ఫెక్ట్ మ్యాన్గా తెలియపరుచుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దూరంగా నిల్చొని, అయ్యా, నేను ఆకాశం వైపు కూడా కన్నులెత్తి చూడడానికి యోగ్యుడు కాను, ఆకాశం వైపు కన్నులెత్తడం కూడా యోగ్యుడు కాను. పశ్చాత్తాప హృదయం దేవుడు కావాలి, విరిగిన హృదయం దేవునికి కావాలి, నలిగిన హృదయం దేవునికి కావాలి. ఆ దేవుడు అలాంటి ప్రార్థన లక్ష్యం ఉంచువాడు. నేను పాపిని తండ్రి, నీ ఎదుటను పరలోకపు తండ్రి నేను పాపం చేశాను అని ఎప్పుడైతే ఆ కుమారుడు, నష్టపరిచిన కుమారుడు నిలబడి తిరిగి వస్తున్నాడు, ఆ తండ్రి అతను కౌగిలించుకునేను దూరము నుండే. లక్ష్యం ఉంచినటువంటి దేవుడు ఆ సుంకరి ప్రార్థన విని అతను నీతిమంతుడిగా మార్చాడు. ఆమేన్. గట్టి చెప్పండి. ఆయన విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలియాగం. నలగొట్టబడిన హృదయం ఆయన లక్ష్యం ఉంచుతాడు వారి హృదయాన్ని బట్టి. ఆమేన్. బైబిల్ అంటుంది, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచన భాగం. మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు గాయపరచబడెను, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడెను. మనం పొందుకోవలసిన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. మనుషుడు పొందాల్సినటువంటి తృణీకరణ, హ్యాండ్లింగ్ డిస్పైస్, మనుషుడు పొందుకోవలసిన తృణీకరణ, నలగొట్టబడటాన్ని మనం ఆరాధించే దేవుడు నాకంటే నీకంటే ముందుగా నలగొట్టుకొని వెళ్ళాడు. ఆ భారం ఆయనకి తెలుసు. విరిగినటువంటి హృదయం యొక్క బాధ ఏంటో ఆయనకి విరిగినవాడు. చాలా మంది విరిగినటువంటి హృదయంతో మంచిగా మరొకరితో మాట్లాడతారు, మా బాధలు మీకేం తెలుసండి అంటే మీరు చాలా బెటర్గా ఉన్నారు మాకంటే అని. దేవుడు ఆయన పైకి మాత్రం కూర్చునేవాడు కాదు. ఆయన తన ప్రజలందరి కొరకు ఒక్కసారిగా ఆయన తృణీకరించబడ్డాడు. ప్రజలందరూ ఆయన తృణీకరించారు. ఈ వచనంలో 2 సార్లు రాయబడుతుంది, ఆయన తృణీకరించబడిన వాడాయను. ఎవరు తృణీకరించింది? ఎవరు తృణీకరించారు? ఎవరైనా ఒక సాధారణమైన వ్యక్తి, లేకపోతే ఈయనేమన్నా ఒక అధికార? అంతకంటే ఎక్కువ. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడికి భూమి మీదకి వచ్చిన వాడి ఆయన ప్రజలు ఏం చేశారంటే ఆయన తృణీకరించారు. ఎప్పటి నుంచి? బాల్యం నుండి ఎవరు అంగీకరించలేదు. ఆయన బాల్యం నుంచి ఎవరు అంగీకరించలేదు. ఆయన పరిస్థితి ఎవరు అంగీకరించలేదు. కొన్నిసార్లు పౌలు కూడా ఇలాంటి 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం, ఎవడైనా అతిశయమును నిరర్ధకము చేయడం కంటే నాకు మరణమే మేలు. యేసు ప్రభువు వారి భూమి మీదకి శరీరధారిగా వచ్చారు. అయినను కూడా ఇంకను ఆయన తృణీకరించేటువంటి జనం ఎక్కువ అవుతుందే కానీ తగ్గట్లేదు. యేసు ప్రభువు వారు జీవించిన కాలంలో కూడాను ఆయన ఏమి దేవుడిగా ఆయన పాపులారిటీ కలిగినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఏమి చాలా ప్రాధాన్యత పొందుకున్నటువంటి ఒక స్టార్డమ్ కలిగిన వ్యక్తిగా లేడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఒక తృణీకరించబడిన వ్యక్తిగానే ఉన్నాడు. లోకాసు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, శాస్త్రులు పరిసయ్యులు ఏమని మాట్లాడంటే, దేవదూషణ చేయించిన ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఒక్క దేవుడు లేడు, అసలు పాపాలు క్షమించిన ఇతడెవడో అని తృణీకరించారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, పరిసయ్యుల మాట విని
వీడు దయ్యం బట్టిన అధిపతి అయి ఉన్నాడు, బయల్జెబూలు దయ్యం అని తృణీకరించారు. దయ్యం అన్నారు దేవుణ్ణి. నిన్నే నన్ను అంటే పెద్ద విషయం ఉందండి. చిన్న మాటకి తెగ వచ్చేందు కోపం, చిన్న కామ దగ్గర వచ్చేందు నీకు కోపం, చిన్న పుల్ స్టాప్ దగ్గర వచ్చేస్తుంది చాలా భయంకరం, నిన్ను ఎవరు ఆపలేరు. లోకాసు సువార్త 23:35 ప్రజలు నిలబడి చూచుండరి, అధికారులను వీడి ఇతరులను రక్షించను. వీడు దేవుడు అనుకుంటున్నాడు, క్రీస్తు అయిన యెడల తను రక్షించుకోడా. వీడొక దెయ్యం. ఇప్పుడు చెప్పిన యేసుప్రభువుకి మంచి పేరుందా? యేసుప్రభువుకి తన కాలంలో మంచి పేరుందా? ఆయనకి ఇచ్చిన బిరుదులేంటి? దెయ్యం. ఏనేంటి దేవుడు అంటున్నాడు, ఇతడు అతడు. ఇలా మాట్లాడే మాటలు చాలా భయంకరమైనవి, చాలా భయంకరమైనవి. ఆయన్నే తృణీకరించారు. ఆయన నాకంటే నీకంటే ముందుగా తృణీకరించబడే మన గాయాలు కట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆమేన్. ఆయన పొందిన దెబ్బలలో నాకు స్వస్థత. ఆయన పొందిన దెబ్బలలో నా హృదయానికి కలిగిన నింద, అవమానం అదేదైనా, అది శారీరకంగా మానసికంగా అది బలం అనుగ్రహించబడుతుంది. గాయాన్ని కట్టుబాడు ఆయన. కీర్తన 31:11 దావీదు తెలియజేస్తున్నాడు, నా శత్రువులందరికీ నేను నిందాస్పదమై ఉన్నాను, నా పొరుగు వారికి విచారకరంగా ఉన్నాను, భీకరనై ఉన్నాను. 4వ విషయం చెప్తున్నాడు, వీధిలో నన్ను చూచువారు నా ఎదురు నుండి పారిపోతున్నారు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే, ఎందుకు పారిపోతున్నారు? అసలు ఎందుకు నేను ఒక నిందాస్పదంగా ఉన్నాను? అందరు నన్నే అంటున్నారు. ఎందుకు అంటున్నారు? నా పొరుగు వాళ్ళు నేను ఒక విచారకరంగా, అయ్యో అయ్యో అయ్యో, వాళ్ళ జీవితం చూడండి, వాళ్ళు చూడండి, అయ్యో అని అంటున్నారు. ఎందుకు నా మీద ఎంత విచారం చేస్తున్నారు? కారణం ఏంటంటే 12వ వచనం అంటారు, మరణమై స్మరణకు రానున్న వాని వలె నేను మరవబడ్డాను, ఓటి కుండ వంటి వాడనై తిని. ఏ కుండ? ఈ కుండ చెప్పాలి, గట్టి చెప్పండి. పగిలిన కుండలు కొన్ని ఉంటాయి, ఓటి కుండలు ఉంటాయండి. కుండల వాడి దగ్గరికి వెళితే కొన్ని మంచి కుండల్ని లేదా ఇవ్వమన్నప్పుడు అతను ఏం చేస్తాడు? శబ్దం చేస్తాడు, టప్ప టప్ప కొడతాడు, టుప్ తుప్పు ఉంటాయి. ఓటి కుండలకి తుప్పు తుప్పు కంటాయి. టంగ్ టంగ్ అని సౌండ్ వేరు, తుప్పుకు తుప్పుకు సౌండ్ వేరు. ఈ ఓటి కుండ నీళ్ళు పోసేవనుకో తక్కువకు వచ్చింది కదా అని, ఎండాకాలం తక్కువకు వచ్చింది, కొండలో నీళ్ళు పోస్తున్నాక ఏమైంది? గంటకు ఒక డ్రాప్ లెక్కన పడింది కిందకి. తెలియదు, ఇది తెలియకుండా నెమ్మదిగా ఒక డ్రాప్ టప్ టప్ పడతా ఉంటుంది. తెలియకుండా నష్టం కలుగుతూ ఉంటుంది. తెలియకుండానే బలహీనత కలుగుతూ ఉంటాయి. తెలియదు. కారణం ఏంటంటే ఇది ఓటికొండేది. ఏమి మాట్లాడటానికి గల కారణం హిస్టరీ చూసుకొని ప్రతి చిన్నదానికి ఏంటి కారణం ఏంటంటే, దావీదు ఒక తప్పిదం చేశాడు. తాను యుద్ధానికి వెళ్ళవలసిన వాడు వెళ్ళకుండా ఆయన తన యొక్క బిల్డింగ్ మీద ఎక్కి ఆయన అటు ఇటు తిరుగుతూ తన యొక్క సైనికుడికి భార్య తను యుద్ధంలోకి వెళ్ళుంటే ఆమెను చూచి ఆమెతో ఉండటానికి కొరకు అతని స్కెచ్ చాలా భయంకరమైంది. ఆ వ్యక్తిని, తన పురుషుని కూడా చంపించేశాడు. ఉరియాని కూడా చంపించాడు. బెత్షెబా విషయంలో అతను చాలా చాలా భయంకరమైనటువంటి తప్పిదం చేశాడని ఏడుస్తూ రాసిన కీర్తన ఇది. దీని అర్థం ఇది, ఇప్పుడు నేను మరణమై స్మరణకు రానున్న వాని వల్లే మరవబడితేనే ఇప్పుడు నా జీవితం ఎలా ఉందంటే ఓటి కుండలాగా ఉంది. దీనికి వాల్యూ లేదు, చాలా కష్టం. ఈ ఉదయకాలం ప్రభు ఇలాంటి స్మరణకు రాకున్నటువంటి నీ వ్యక్తిగత జీవితం ఏదైనా తిరిగి మరలా ఆయన పునర్నిర్మాణం చేయగలవాడు, తిరిగి ఆయన కట్టగలిగిన వాడాయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. లేయాని ఏమన్నారంటే,
జబ్బు కలది అని పిలిచేవాళ్ళు. లేయని ఏమని పిలిచారు చెప్పండి, ఎవరు తెరిచి? జబ్బు కలది అన్నారు. కానీ ఆ జబ్బు కల దానిలో నుంచి దేవుడు ఒక బలమైన జనాన్ని దేవుడు అందించాడు. పోరాడేటువంటి వీరులను దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. రూతు తన జీవితంలో తన సమస్తం, తన మామ, తన భర్తను పోగొట్టుకుంది. తన సమస్తం పోగొట్టుకుంది. అంత నలగొట్టబడిపోయింది. ఎవరు కూడా నాకు దారి మార్గమే లేదు, ఎక్కడికి వెళ్ళాలో మార్గం లేదు. తను ఎంచుకున్నటువంటి విషయం తన అత్తగారితో వెంబడించాలని. వాళ్ళు వెళుతున్నటువంటి మార్గం ఇప్పుడు తిరిగి మరలా ఎవల పంట కోస్తున్నారని బెత్లెహేములకు వెళ్ళగా ఆ బెత్లెహేములో వారు ఆదరించబడ్డారు. తిరిగి మరలా కట్టగలిగినవాడు, ఒక కుటుంబంగా కట్టగలిగినవాడు, బలమిచ్చి కట్టగలిగినవాడు తామారు అనే వ్యక్తి ఉంది. తన కుటుంబం వల్ల చాలా నష్టం కలిగింది. దావీదు యొక్క కుమార్తె ఈమె. దావీదు యొక్క కుమారుడే, సొంత కుమారుడు అమ్నోన్ తన సొంత చెల్లి మీద ఏం చేశాడు? చెరపాలని ఆలోచన కలిగాడు. కుటుంబంలోనే చాలా భయంకరమైన పరిస్థితులు ఆ తండ్రి ఎదుర్కొంటున్నాడు. గాయం వెంబడి గాయం. తిరిగి కట్టగలిగినవాడు దేవుడు. దావీదు వ్యభిచార పాపం చేత తప్పు చేసినను తిరిగి మరలా పశ్చాత్తాపం దేవుని దగ్గరికి రాగా తిరిగి మరలా తన కుటుంబాన్ని అంతకంతకు వర్ధిలింప చేశాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభువారితో కూడా వెంబడించిన పేతురు 3.5 సంవత్సరాల కాలం యేసుతో కూడా జీవించిన వాడు, యేసుతో కూడా నడిచిన వాడు, యేసు అద్భుతాలను చూచిన వాడు, యేసు మాట్లాడే విధానం ఏంటి ఎరిగిన వాడు. ఇంత ఎరిగి కూడాను ఆయన ఎవరో నాకు తెలియదని ఆయన బొంకినటువంటి వ్యక్తి. పశ్చాత్తాపం తిరిగి మరలా కోడి కూసినప్పుడు దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడినటువంటి పేతురుని దేవుడు తిరిగి మరలా తాళాలు అప్పగించాడు. తిరిగి బండ మీద నా సంఘాన్ని కడతావు, దాని ఎదుట నరకం పాతాళం అనేది ఏది కూడా నిలవనేరు. పాతాళం కూడా నీ ఎదుట నిలబడలేదు. అంతే బలమైనటువంటి తన వ్యక్తిగా దేవుడు నిర్మించాడు. మనం ఆరాధించే దేవుడు గాయాన్ని కట్టి బలపరిచి నడిపించేవాడు, గాయాలను కట్టగలిగినటువంటి వాడు. ఆయనకు మాత్రమే సాధ్యం. కనుక వాక్యం అంటుంది, ఆయన నలగొట్టబడెను, ఆయన నా కొరకు నీ కొరకు నలగొట్టబడెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం ఈ రీతి చెప్పబడుతుంది, అతన్ని నెలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన మనల్ని నలగొట్టకు ఆయనకి ఇష్టమైన దేనికనగా అందమైన పాత్రగా మనల్ని చేయడానికి, తిరిగి అనేక మందికి ఉపయోగపడే, అనేక మందికి ఉపయోగకరంగా ఉండేటువంటి పాత్రగా నన్ను నిన్ను చేయటానికి దేవుడు మలుచుచూ ఉన్నాడు. ఆయన పడవేయటానికి ఇష్టపడడు. మనుషులు పడవేయచ్చు, మనుషులు దూరం పెట్టచ్చు, మనుషులు ఎంతగా యాక్సెప్ట్ చేసావో, మనుషులు వీళ్ళ మీద ఆలోచనలు ఎంత కలిగి ఉన్నావో అవన్నీ కూడా తలకిందులు మారిపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను తిరిగి మరలా బలముగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి ఆయన వైపు చూడు, ఒకసారి ఆయన వైపు చూడు. ఆయన వైపు చూచి యేసు నన్ను నిలబెట్టుని అడిగి చూడు. ఆయన నీ గాయాన్ని కట్టగలిగినవాడు, ఆయన నీ గాయాన్ని కట్టగలిగినవాడు. ప్రార్థన చేద్దాం, అందరూ లేచి పడదాం. అందరిలో ఆయన తృణీకరించబడ్డాడు. ఒకవేళ నీ కలిగినటువంటి ఎమోషన్స్ అన్నీ కూడాను ఏదో ఒక దినం నీ భావోద్వేగం అంతా కూడా పగులగలుగుతాయి. నువ్వు కలిగినట్టు నిరీక్షణ, ఏదైతే ఒక విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ కూడా క్రాక్స్ వస్తాయి, బ్రేక్ అవుతుంది, విరిగిపోతుంది. వేళ్ళు కలిగినటువంటి ఎస్టీమ్, గౌరవం అనేటువంటిది కూడాను, నీకు కలిగే గౌరవం అనేది కూడాను, లేదా గొప్పగా తలంచుకున్న ఏదైనా సరే అది సమస్తం కూడా క్రాక్స్ వస్తాయి. నా ఇంటి వారే, నా స్నేహితులు, నా బంధువులు, నా ఇంట దాసి కూడా నన్ను అన్యునిగా ఎంచుతుంది. నేను వారందరికీ నా ఇంటిలో వాళ్ళకి ఒక పరదేశిగా ఉన్నాను, ఒక పరదేశుడు. ఏదో ఒక దినం నీ ఆత్మీయ జీవితంలో కూడా పగుళ్ళు వస్తాయి. చేతుల పైకి దేవుని అడుగు. ఏదో ఒక దినం నువ్వు ఏర్పాటు చేసిన ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడాను
ఒక దినం దానికి క్రాక్స్ వస్తాయి, బ్రేక్ అవుతుంది. నువ్వు బలంగా ఉండొచ్చు. ఈ దినం, ఒక దినం రాబోతున్న ఆ దినమందు నీ ఎనర్జీ అంతా కోల్పోతావు. ఈ దినం దేవుని వాక్యం చెప్తుంది, నేనే గాయాన్ని కట్టువాడిని, నేనే విరిగిపోయిన నీ హృదయాన్ని గాయాన్ని కట్టువాడిని. కొమ్మరి వాడి దగ్గరికి వెళ్ళి చూడ, కొమ్మరి చీకటి మట్టితో చేయుచున్న కుండ వాడి చేతిలోంచి విడిపోగా ఆ చీకటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైన పాత్రగా ఉండొచ్చు. విరిగిపోయిన నీ హృదయానిపై ప్రేమ, ఎవరి ప్రేమ అందలేకపోవచ్చు. దేవుని ప్రేమ నీ కొరకు కుమ్మరించడానికి సిద్ధంగా ఉంది. మహిమగల పాత్రగా చేయటకు సిద్ధంగా ఉంది. ఒకసారి అప్పగించుకొని చూస్తాను. కుమ్మరి నీ చేతిలో మంటిని నేను విరచి మలచి నిర్మించుము. కుమ్మరి నీ చేతిలో మంటిని నేను విరచి మలచి నిర్మించుము. కుమ్మరి నీ చేతిలో మంటిని నేను విరచి, చెప్తామా మరోసారి చెప్తామా? కుమ్మరి నీ చేతిలో విరచి మలచి నిర్మించుము. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీ చిత్తమే నాలో నెరవేరా ఆశ అర్పించి మొక్కేదా నన్ను వాడుకో. నీ చిత్తమే నాలో నెరవేరా ఆశ అర్పించి మొక్కేదా నన్ను వాడుకో. చదవండి దగ్గరగా. నీ చిత్తమే నాలో నెరవేరా ఆశ అర్పించి నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. అల్పుడనయ్యున్న నన్ను కనుగొంటివే, వేరు చేసి లేవనెత్తి హెచ్చించితివే. అల్పుడనయ్యున్న నన్ను కనుగొంటివే, వేరు చేసి లేవనెత్తి హెచ్చించితివే. చెత్త మరోసారి. నయ్యున్న వేరు చేసి లేవనెత్తి హెచ్చించితివి. నీవే లేక నేనే లేను, నాకు నీవు మాత్రమే. నేను లేను, నాకు చాలా అత్యవసరం ఆయన, ఎమర్జెన్సీ. నీవే లేక కుమ్మరి నీ చేతిలో మంటిని నేను విరచి మలచి నిర్మించుము. కుమ్మరి నీ చేతిలో
చేద్దాం. ఎక్కడ విరిగిపోయినా, నిరీక్షణ కోల్పోయినా, విశ్వాసాన్ని కోల్పోతున్నా, పరిస్థితుల మధ్యలో, అందరి మధ్యలో రిలేషన్షిప్ కూడా దూరం అయిపోతున్నా, క్రాక్స్ వస్తున్నా, ఎక్కడ బాగు చేయబడే పరిస్థితి వస్తున్నా, ఎమర్జెన్సీ యేసు నామం, యేసు ప్రభువారు ఉన్నారు, యేసు ప్రభువారు ఉన్నారు. దేవా, నా హృదయం, నా కుటుంబాన్ని నీ చేతులకు అర్పిస్తున్నాను నాయనా. తిరిగి మరలా కట్టు, తిరిగి అందమైన పాత్రగా మార్చు, మహిమగల పాత్రగా నిలబెట్టు నాయనా. కుమ్మరి నీ చేతిలో మంటిని నేను విరచి మలచి నిర్మించుము. చెప్తామందరం దగ్గరగా మరోసారి చెప్తాం. కుమ్మరి నీ చేతిలో మంటిని నేను విరచి మలచి నిర్మించుము. నీవే లేనా నాకు నీవు అత్యవసరం. నీవే లేనా లేను, నాకు నీవు అత్యవసరం. లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. బోలో రే బోలో, నేనే లేను, నాకు నీవు అత్యవసరం. మరోసారి చెప్తామా? జీసస్, ప్రతి పరిస్థితిలో హృదయాలను నిలబెట్టండి నాయన. నీ చిత్తమే నాలో నెరవేర ఆశ అర్పించి మొక్కెద నన్ను వాడుకో. నీ చిత్తమే నాలో, రెండోసారి చెప్తున్నాను, పాడదాం. ఇచ్చి మొక్కెద నన్ను వాడుకో. మరోసారి నీ చిత్తమే నాలో. కాదంటే ఏమీ లేదు నాయన, ఎన్నో మార్లు చెప్పాను నేను. పేతురు అంటున్నాడు, ఒక దినం నా మాట చెప్పున ఎన్నో మార్లు, నేను ఎన్నో మార్లు చెప్పాను, ఎన్ని అర్థమైపోయి ఏమి దొరకలేదు నాకు. నీ మాట చెప్పున వల వేస్తానయ్యా. నీ చిత్తమే నాలో నెరవేర ఆశ అర్పించి రోక్కిద నన్ను వాడుకో. నీ హృదయం దేవుని వైపు మళ్ళించి ఒకసారి, అటు ఇటు చూడొద్దు, దేవుని వైపు చూడు. అర్పించి రోక్కిద నన్ను వాడుకో. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నాకు నీవు కావాలి నాయనా. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. చెప్తాం అందరం బిగ్గరగా. నీవే లేక నేను లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక. చెప్పు. కుమ్మరి నీ చేతిలో మంటిని నేను విరచి మలచి నిర్మించుము. మరొకసారి నిర్మించిన ఆయన. నలిగిపోతున్న హృదయాన్ని తిరిగి కట్టు, నలిగిపోతున్న ఆర్థిక పరిస్థితి తిరిగి కట్టు, నలిగిపోతున్న పద్ధతులు తిరిగి కట్టు. చెప్తాము బిగ్గరగా, చేతుల పైకి. కుమ్మరి నీ చేతిలో మంటిని నేను విరచి మలచి
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆదరించగలవాడు ఆయన. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. చూద్దాం. ఈ లోకమే చాలునా, సరిపోవునా ఒక్క జీవితం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేను లేను. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం విరిగి నలిగిన హృదయం, నీకు ఇష్టమైన బలియాగం మా కంటే ముందుగా మీరు తృణీకరించబడ్డారు. ప్రజలందరి మధ్యలో బాల్య వ్యవస్థ తృణీకరించబడుకుంటూ నడిచారు. మేము పొందాల్సిన అవమానాన్ని, గాయాలను కూడా మీరు పొంది మీరు పొందిన స్తోత్రం. ప్రతి వ్యక్తిగత జీవిత ద్వారా మహిమ పొందబోతున్న స్తోత్రం. ప్రతి వ్యక్తిగత కుటుంబాన్ని మీరు అగ్నిచేత మండిస్తున్నందుకు కొరకై స్తోత్రం. మీరు ఆదరిస్తున్నందుకు కొరకై స్తోత్రం. ఈ అభిషేకాన్ని ముద్రను కొరకై ఆదరాలైనా తిరిగి బలపరుస్తున్నందుకు స్తోత్రం. తిరిగి బలపరుస్తున్నందుకు కొరకై స్తోత్రం. అది విరవబడటానికి ఇష్టపడలేదు, అది విరవబడటానికి ఇష్టపడలేదు, పాడవేయడానికి ఇష్టపడలేదు, ఇస్త్రీ కొట్టడానికి ఇష్టపడలేదు. అందమైన పాత్రగా మలచాలి. వందనాలైనా వందనాలైనా వందనాలైనా. ఏమివ్వగల తండ్రి నీకు, మాపై నీకున్న ప్రేమ, మాపై నీకున్న మా చిన్న హృదయం, విరిగి నలిగిన ఈ హృదయం, విరిగి నలిగిన హృదయం, ఇష్టమైన బలియాగం. నలిగిన హృదయంతో మీ స్థితి నిలిచిన ప్రతి హృదయాన్ని బలపరచు, ధైర్యం చేత అభిషేకించు, అభిషేకించు, ధైర్యం అందించు, ధైర్యం అందించు. ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. మహిమ గల పాత్రగా ప్రతి కుటుంబాన్ని మీరు వాడుకోబోతున్నందుకు కదా, నిలబెడుతున్నందుకు ఇస్తాను. దినమందు బలహీనమైన రోగులను ప్రతి బిడ్డలు స్వస్థపరిచి ఆరోగ్యించింది యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవునికి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసం సరిది ఇక్కడ చేరి మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభువు తోడే నడిపించిన కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.